నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. నిన్నటి రోజు మీకు క్లాసికల్ డాన్సెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అందించాను. ఈరోజు మనకి ఫోక్ డాన్స్కి సంబంధించినటువంటి భారతదేశ జానపద నృత్యాలు ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇటు క్లాసికల్ డ్యాన్స్ కానీ ఫోక్ డ్యాన్స్ కానీ ఈ రెండు చూసుకుంటే మీకు ఇంపార్టెంట్. ఒకవేళ ఒక్కోసారి మీకు క్లాసికల్ డ్యాన్స్ ఇవ్వకపోయినా ఫోక్ డ్యాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫోక్ డ్యాన్స్ మిస్ చేస్తే క్లాసికల్ డ్యాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా. కాబట్టి రెండు టాపిక్స్ ఒకసారి అయితే చూసుకోండి. ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. గ్రూప్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ రాగానే మీకు వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క అప్డేట్ని. అదేవిధంగా ఈ పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక క్లాస్లోకి వెళ్దాం. మీకు ఆల్రెడీ గతంలో 2011 జనాభా లెక్కలు, అదేవిధంగా క్లాసికల్ డాన్సెస్, తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా వీడియోస్ చేశాను. అవన్నీ మీరు ఒకవేళ చూడనట్లయితే మీకు రాయబోతున్నటువంటి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్, అదేవిధంగా రైల్వేలో కూడా మనకి జీకే సెక్షన్లో ఈ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ రైల్వేగా రాస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఒకసారి చూసుకోండి ఓకేనా. ఇక క్లాస్లోకి వచ్చినట్లయితే గూమర్ ఓకేనా. గూమర్ మరియు కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలు, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోక్ డాన్స్లు అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవి గూమర్ మరియు కల్బేలియా ఓకేనా. పాములకు సంబంధించి పాములు ఆడిచ్చే వాళ్ళు చేసేటటువంటి నృత్యం అనమాట ఇది. కల్బేలియాకి సంబంధించి కల్బేలియా అనేది ఓకేనా, రాజస్థాన్ రాష్ట్రం. అదేవిధంగా గర్బా మరియు దాండియా రాస్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి, గుజరాత్. ఏంటి గర్బా మరియు దాండియా రాస్ అనేది గుజరాత్కి సంబంధించినవి. బంగ్రా మరియు గిద్దా ఇవేంటంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినవి. ఏంటి బంగ్రా మరియు గిద్దా అనేవి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినవి. తర్వాత బిహు, బగురంబ మరియు బురిత్తాల్ ఏ రాష్ట్రానికి చెందినవి ఓకేనా. బిహు, బగురంబ, బురిత్తాల్ అనేవి అస్సాం రాష్ట్రానికి సంబంధించినవి. ఏ రాష్ట్రం, అస్సాం. తర్వాత లావణి అనేది మనకి మహారాష్ట్రకి సంబంధించిందండి. తమాషా కూడా, లావణి అండ్ తమాషా ఈ రెండు మనకి మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినవి. రౌత్ నచ్చ మరియు పంతి ఈ నృత్యాలు ఏవైతే ఈ ఫోక్ డాన్సులు ఉన్నాయో ఇవి ఛత్తీస్గఢ్కి సంబంధించినవి. ఏ రాష్ట్రం, ఛత్తీస్గఢ్. తర్వాత యక్షగానం డోలు కునిత అనేది యక్షగానం. ఈ రెండు కర్ణాటక. మీరు ఎక్కువ యక్షగానం అనేది చాలా వీడియోస్లో చూసుంటారు. డోలు కునిత అనేది ఒకవేళ చూడనట్లయితే తెలుసుకోండి. ఇది కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. అడ్వాన్సీ కూడా ఉంటాయి. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత రఫ్ మరియు హికాత్ ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. ఇకాత్ అనేది, రఫ్ అనేవి ఈ రెండు మనకి జమ్మూ కాశ్మీర్. నటి అనేది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. నటి అనేది హిమాచల్ ప్రదేశ్కి. చౌ అనే డ్యాన్స్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ ఓకేనా. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాల్లో మనకి చౌ అనే ఒక డ్యాన్స్ ప్రాచుర్యం పొందడం జరిగిందనమాట. చౌ గుర్తుపెట్టుకోండి. మూడు రాష్ట్రాలు ఏంటి, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్. కోలి మరియు దంగారి గజ ఏ రాష్ట్రానికి చెందినవి. ఏ రాష్ట్రానికి అంటే మహారాష్ట్ర ఓకేనా. కోలి మరియు దంగారి గజ అనేది మహారాష్ట్ర సంబంధించినవి. చెరావ్ అనేది మనకి మిజోరాంకి సంబంధించింది. చెరావ్ అనేది వెదురు నృత్యం ఓకేనా. బ్యాంబూ డ్యాన్స్ అంటాం దీన్ని. బ్యాంబూ డ్యాన్స్ మనకి చెరావ్ అనేది ఏం డ్యాన్స్ అని కూడా అడుగుతారు. అది వెదురు నృత్యం అనమాట, బ్యాంబూ డ్యాన్స్. తర్వాత ఓజగిరి నృత్యం అనేది త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది. ఓజగిరి. తర్వాత చూసినట్లయితే వాంచో మరియు బార్డో చామ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది, అరుణాచల్ ప్రదేశ్కి. ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. కరకట్టం మరియు
కవడి అట్టం. వింతగా ఉన్నాయి కదా పేర్లు. కరకట్టం, కవడి అట్టం ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి. చివర అట్టం 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 కట్టం అని ఉన్నాయి కదా, మనకి మోహిని అట్టం కూడా ఉంటుంది. అట్టం అనేది అది ఏంటంటే కేరళకి సంబంధించింది. కవడి అట్టం, కరకట్టం అనేవి తమిళనాడుకి సంబంధించినవి, కన్ఫ్యూజ్ కాకూడదు. తర్వాత పుగ్డి మరియు దేక్ని. పుగ్డి మరియు దేక్ని అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? గోవా. మట్కి జావరా. మట్కి జావరా అనేవి మధ్యప్రదేశ్కి సంబంధించినవి. మట్కి మరియు జావరా అనేవి మధ్యప్రదేశ్. తర్వాత కక్సర్ మరియు శైల. కక్సర్ మరియు శైల ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలు అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించినవి. ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్కి సంబంధించినవి. జట్ జతిన్ మరియు విదేశియా అనేవి బీహార్ రాష్ట్రానికి సంబంధించినవి. జట్ జతిన్ మరియు విదేశియా అనేవి బీహార్ రాష్ట్రానికి సంబంధించినవి. తాంగ్టా మరియు పుంగ్ చోలోమ్. తాంగ్టా మరియు పుంగ్ చోలోమ్ అనేవి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినవి. మీకు అడ్వాన్స్ లెవెల్లో అందిస్తున్నాను. సో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు స్కోర్ మిస్ చేసుకుంటారు. సీరియస్గా ఎవరైతే ఇవన్నీ ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కంపల్సరీగా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వస్తే మిస్ కాదు. ఓకేనా? రాజస్థాన్కు చెందినటువంటి ఏ జానపద నృత్యంలో మహిళలు నల్లని దుస్తులు ధరించి పాము కదలికలను అనుకరిస్తారు అంటే కల్బేలియా. ఓకేనా? కల్బేలియా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ ఇది, కల్బేలియా. మిజోరాంకు చెందినటువంటి ఏ నృత్యంలో వెదురు కర్రలను ఒకదానికొకటి కొడుతూ ప్రదర్శించడం జరుగుతుందంటే చెరావు నృత్యం. చెరావ్ డ్యాన్స్ అనేది మనకి వెదురు కర్రలతో చేస్తారు. మిజోరాంలో చెందినటువంటి నృత్యం ఇది. వెదురు కర్రలను ఒకదానికొకటి కొడుతూ ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, నటి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఇంకొకటి ఏంటంటే ఇది అతిపెద్ద జానపద నృత్యంగా రికార్డు సృష్టించడం జరిగింది. ఈ పాయింట్ కూడా చూసుకోవాలి. ఇది హిమాచల్ ప్రదేశ్ సంబంధించింది. హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మహారాష్ట్రలోని మత్స్యకార సామాజిక వర్గం ప్రదర్శించే జానపద నృత్యం ఏదంటే కోలీ నృత్యం. కోలీ డ్యాన్స్ అనేది మహారాష్ట్రకి సంబంధించింది. గోవాకు చెందినటువంటి జానపద నృత్యంలో కళాకారులు తలపై నూనె దీపాలను సమతుల్యంగా చేస్తూ ప్రదర్శిస్తారు. అదేంటి? కున్బి. కున్బి డ్యాన్స్ అంటాం కదా. సో కున్బి అనేది మనకి గోవాకు సంబంధించింది. ఇక్కడ గోవాకు చెందినటువంటి జానపద నృత్యంలో కళాకారులు అంట తలపై నూనె దీపాలను సమతుల్యం చేస్తూ ప్రదర్శిస్తారు. అది కున్బి. కున్బి. బీహార్లో ప్రసిద్ధి చెందినటువంటి విదేశీయ నృత్యాన్ని ఎవరు సృష్టించారు అంటే బికారి ఠాగూర్. బికారి ఠాగూర్. బికారి ఠాగూర్. అరుణాచల్ ప్రదేశ్లో చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతిగా ముసుగులను ధరించి చేసేటటువంటి నృత్యం వచ్చేసరికి బార్డో చామ్. ఏంటి? బార్డో చామ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. మీరేంటంటే ఓన్లీ డ్యాన్స్ ఏ రాష్ట్రం చదువుకొని వెళ్తే మీరు అక్కడ కొంచెం మీడియం లెవెల్ కానీ హార్డ్ లెవెల్ కానీ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తే మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయలేరు. ఇవి చూసుకుంటే మీకు అక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. దంగారి గజ ఏ రాష్ట్రంలోని గొర్రెల కాపరులు చేసేటటువంటి నృత్యం? గొర్రెల కాపరులు చేసేటటువంటి నృత్యం మహారాష్ట్రలో. ఓకేనా? ఒడిస్సాలోని గోటి పువ్వా నృత్యం ఏ శాస్త్రీయ నృత్యానికి మూలం అంటే ఒడిస్సీకి సంబంధించింది. ఓకేనా? ఏ శాస్త్రీయ నృత్యానికి మూలం? ఒడిస్సీకి. గురు ఘాసిదాస్ జయంతి సందర్భంగా ఛత్తీస్గఢ్లోని ఏ సత్నామి సామాజిక వర్గం చేసేటటువంటి నృత్యం ఏది అంటే పాంతి డ్యాన్స్. పంతి డ్యాన్స్ అనమాట. సువ్వా నృత్యం ఏ రాష్ట్ర మహిళలు చేస్తారు? సువ్వా నృత్యం అంటే ఏంటి? చిలుక నృత్యం. ఓకేనా? చిలుక నృత్యం అంటే ఏంటంటారు? సువ్వా నృత్యం. ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించింది. తలపై ఒక చెక్క పిరమిడ్ మీద 108 నూనె దీపాల నుంచి సమతుల్యం చేస్తూ చేసే ఉత్తరప్రదేశ్ నృత్యం ఏదంటే చెర్కుల నృత్యం అంట. చెర్కుల నృత్యం.
త్రిపురలోని ఓజగిరి నృత్యాన్ని ఏ వస్తువులను ఉపయోగించి చేస్తారు అంటే మనకి కుండలు, ఏంటి కుండలు మరియు ప్లేట్స్. ఓకేనా, పోట్స్ అండ్ ప్లేట్స్. ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి, మీకు స్పీడ్గా చెప్తున్నాను. మీరు ఒకవేళ స్పీడ్ అయితే ఆపేసి చూసుకొని తర్వాత ముందుకి స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, ముందుకు చూసుకుంటూ అట్లా వరుసగా ప్రతి క్వశ్చన్ అనేది చూసుకుంటూ రండి. మీకు టైం వేస్ట్ చేయకూడదని నేనైతే స్పీడ్గా చెప్తున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఏదైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ అనేది వెంటనే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు అందిస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. కాబట్టి గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి.